ఒక్కొక్కరు కదా చూడండి ఫ్రెండ్స్. ఇదిగా మీరు అనుకుంటారు ఎప్పుడు ఒకేలా చూపిస్తుంది ఆంటీ అనుకుంటారు, అందుకని చూపిస్తున్నా. దీంట్లో కరివేపాకు వేసాను, మంచిగా ఫ్లేవర్గా బాగుంది ఫ్రెండ్స్. మీరు మటను మటన్ ఎలాగంటే కొంచెం మటన్ 2 సార్లు కడిగేసుకొని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద గిన్నె పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్, కొద్దిగా జీలకర్ర అవి వేగిన తర్వాత మటన్ కడిగింది మటన్ ఉండిద్ది కదా, ఆ మటను మంచిగా వాటర్ పోయేటట్టు పిండి వేసుకొని దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేయాలి ఫ్రెండ్స్. ఉప్పు పసుపు వేసిన తర్వాత అవి మంచిగా మగ్గుతూ ఉండేది. మగ్గిన తర్వాత కారం వేయాలి సరిపడా. దీంట్లో ఇప్పుడు కారం వేస్తాను. కారం వేసినాక కొన్ని పచ్చిమిరపకాయలు మటన్లో కూడా కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ మటన్లో వేసాను, అదిగో ఓకేనా. మటన్లో వేసాను ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇది మటన్ ఫ్రెండ్స్, ఇదిగో మటను. దీనికి మటన్ తీసుకొచ్చుకొని మంచిగా ఇలా రెడీ చేసుకోవాలి. దీన్ని మటన్ మంచిగా ఉడకనిచ్చేసి ఇదిగో మటన్లో మునుసు అంటారు కదా, ఇదిగో మునుసు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఇలా వండుకొని తినండి. కానీ బాగుంటుంది ఫ్రెండ్స్ మటను. ఇదిగో చుక్కకూర వేస్తాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత ఇంకా చూపిస్తాను మీకు. చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. అసలు తింటుంటే తినాలనిపించింది. ట్రై చేయండి ఓకేనా. చాలా టేస్టీగా ఉండేది, ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగో మునుసు, ఇదిగో మెత్తటి ముక్కలు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆవిరి కొట్టేస్తుంది, చూడండి ఫ్రెండ్స్ ఓకేనా. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్స్ తక్కువయ్యారు ఫ్రెండ్స్, వ్యూస్ ఎక్కువయ్యారు. ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, నన్ను కూడా యాక్సెప్ట్ చేయండి. కొంచెం మీ ఇంటి మనుషులాగా చూడండి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకేనా. ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి. దీంట్లో ఇంకా ఈ చుక్కకాయ వేసినాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయినా మళ్ళీ చెప్తాను మీకు, క్లియర్గా వీడియో చేసి చూపిస్తాను మొత్తం క్లియర్గా. చూడండి ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. కానీ బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ఇలా వండుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది, బాగుంటుంది. చూడండి ఎన్నిసార్లు వండుకున్నా దాని ప్రాసెస్ వేరుగా ఉంటుంది, దాన్ని తినడం కూడా వేరుగా అనిపించింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. అందరం తినాలి, మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్. చూడండి కాకపోతే కమ్మన వాసన వచ్చేస్తుంది, నాకైతే తినాలనిపిస్తుంది. ఇంకా ఉడకాలి ఫ్రెండ్స్, టైం పట్టిద్ది. ఇంకా వీడియో మొత్తం తీయాలంటే చాలా టైం పట్టిద్ది. కొంచెం నేను ఒక 5 నిమిషాల వరకే తీసేస్తాను. చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో కరివేపాకు వేసాను, టమాటా కూడా ఒకటి వేసాను దాని ఫ్లేవర్ కోసం. చూడండి ఇది చుక్కకూరలో కూడా వేసాను ఫ్రెండ్స్. కానీ పుదీనా, కొత్తిమీర, చుక్కకూర ఇవన్నీ కలిపి వండితే ఇది మనం ఫంక్షన్లో అప్పుడు చేసుకుంటే అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేయండి. మీరు కూడా ఇలా వండుకొని తినండి ఓకేనా ఫ్రెండ్స్. ఓకే.